మహాత్మా గారిని అట్లనే నెహ్రూ గారిని టార్గెట్ వాళ్ళ డిజైన్. వాళ్ళు ఏం చేసారు, వీళ్ళిద్దరు టార్గెట్ చేసుకుంటూ మహాత్మాను ఇద్దరు చేసుకుంటూ వారు మహాత్మా గాంధీ గారిని అక్కడ కొంత సైడ్ చేసిండు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారిని అంటుంటే కొంత మనకు కొంత వ్యతిరేకత వస్తుందని కొంత జవహర్లాల్ నెహ్రూ గారిని వీళ్ళు కొంత ఎంపిక చేసుకొని ఒక టార్గెట్గా పనిచేయాలి. డిబేట్ ఒకటే, బీజేపీ నాయకత్వానికి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కానీ, వారి కుటుంబం కానీ, వారి చరిత్ర కానీ, వారి త్యాగాలు కానీ ఎయ్యి కూడా ఈ భారతదేశం భూమి మీద కనబడద్దు అనే ఒక కుట్రపూరిత ఆలోచనలను వాళ్ళు చేసిన ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో ఇది ప్రజలు గమనించాలని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెబుతుంది. నిరుమంతులు వేసి వాళ్ళని మరిపించే విధంగా, నెహ్రూ గారి యొక్క చరిత్రను మరిపించే విధంగా వీళ్ళు ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు. చరిత్రనే కొన్ని అబద్ధాలతో నెహ్రూ గారి యొక్క మీద కొన్ని కల్పితాలను అబద్ధాలుగా వారి మీద నిందోపన చేస్తూ రాజకీయంగా నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారి కుటుంబము, సోనియా గాంధీ గారు, గాంధీ అని దేశ రాజకీయాల్లో వాళ్ళ యొక్క ఉనికి ఉండొద్దు, వాళ్ళ చరిత్ర ఉండొద్దు అనే ఒక కుట్రపూరిత రాజకీయ భాగంలోనే పదే మోడీ గారు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని సోనియా గాంధీ గారు చాలా విషయాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, చెప్పింది. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో. ఇది ఒక నీచమైన సంస్కృతిని ఈ దేశంలో ఈ రాజకీయాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మంచిని మంచి అనే ఒక సాంప్రదాయం